అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సీఐ ఆంజనేయులు ఏసీబీ వలలో చిక్కారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రావులపాలెం పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 50,000 లంచం తీసుకుంటున్న సీఐ ఆంజనేయులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంటే కేసులుగా చార్జ్ షీట్లు కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం అలాంటివి ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న సెక్షన్ కేసులు కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకా ఏమైనా ఓకే సార్. ఈ పేరేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సీఐ ఆంజనేయులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మాదిరి కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ వాళ్ళలో ఏదైతే రావులపాలెం సీఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టిన ఘటన అయితే చోటు చేసుకుంది. టౌన్ సీఐని అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించిన నేపథ్యంలో కుచ్చిర్లపాటి శ్రీహర్రాజు అనే వ్యక్తి అనాథరైజ్డ్ గా అంటే ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా పూర్తిగా కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నారు, బరులు ఏర్పాటు చేసే అన్న ఒక ఆరోపణల మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ కేసులో ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని నేపథ్యంలో తాజాగా సీఏగా ఇక్కడికి వచ్చినటువంటి ఆంజనేయుల్ని చాలా సార్లు కేసుకి సంబంధించి చిన్నపాటి సెక్షన్లు వేసి దాన్ని ముగించే విధంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బందితో పోలీస్ సిబ్బందితో కూడా కొన్ని మాటలు జరిగిన నేపథ్యంలో తాజాగా ఆ కేసుని చిన్న సెక్షన్లతోనే తప్పిస్తాం, ఎటువంటి షార్ట్ షీట్ లో కఠిన సెక్షన్ లేకుండా పూర్తి స్థాయిలో రౌడీ షీట్ కూడా తెరిచే పరిస్థితులు లేకుండా దాన్ని నీరుగార్చే సెక్షన్లు వేసి మాఫీ చేసే విధంగా అయితే మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో ఆంజనేయులు పర్టికులర్ గా ఈ కేసుకు సంబంధించి చాలా సార్లు కుచ్చిర్లపాటి శ్రీహర్రాజు ఆంజనేయులను సంప్రదించడం అయితే తనకి అంత ఇచ్చుకోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి సీఏ కూడా చెప్పినా ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదంటూ కూడా ఒకవైపు కొన్ని రోజుల పాటు వేధింపులు కూడా కొనసాగాయి. అయితే బాధితుడు ఇంకా ఏదైతే సీఏ ఆంజనేయులు సంబంధించి వేధింపులు తట్టుకోలేక ఏసీబీని అయితే ఆశ్రయించడం జరిగింది. 50,000 లంచం ఇస్తుండగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ శ్రీహర్రాజు ఆధ్వర్యంలో బృందం అయితే సీఏ ఆంజనేయులను అయితే ట్రాప్ చేసి పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం కేసు విచారణ అయితే చేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా 50,000 ఇస్తుండగానే ఏసీబీ బృందం ఆయన్ని పట్టుకోవడంతో పూర్తిగా ప్రస్తుతం ఇప్పుడు అంతా పోలీస్ స్టేషన్ అంతా కూడా దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, మిగిలిన ఏఎస్ఐ గానీ హెడ్ కానిస్టేబుల్ గానీ కానిస్టేబుల్ సిబ్బంది ఎవరైనా ఉన్నారా అని ప్రస్తుతం ఆ కోణంలో కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పోలీసులు పూర్తిగా కూడా ఇందులో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న దానిపై కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అండి. ఏసీబీ బృందం 6 బృందంగా రాజమండ్రి డిఎస్పీ ఏసీబీ డిఎస్పీ శ్రీహర్రాజు ఆధ్వర్యంలో అయితే ఈ దాడులు అయితే జరిగాయి. కొద్దిసేపటి క్రితం ఆంజనేయుల్ని అదుపులో కూడా తీసుకున్నారు. మరి కొద్దిసేపటి తర్వాత పూర్తి వివరాలు కూడా ఆయన వెల్లడి చేస్తారు. దీని వెనక మరికొంతమంది కూడా ఉన్నారు. ఈ మధ్యలో ఏదైతే ఈ వ్యవహారం కూడా చక్కబెట్టడానికి మరొక 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఏదైనా రావులపాలెం స్టేషన్ లో సీఏ ఆంజనేయులు ఈ రోజు ఏసీబీ పట్టుబడడం కొంత ఆ స్టేషన్ లో అలాగే నియోజకవర్గంలో కొంత గందరగోళ వాతావరణం కొనసాగింది. ఇటువంటి చర్యలకి పోలీసులు లంచావతారాలు ఎత్తిన అధికారుల్ని ఖచ్చితంగా ఎవరైనా వేధింపులు గురి చేస్తే కనుక మాకు సమాచారం తెలియజేయండి అని కూడా ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు కూడా చెప్పారు. మొత్తమే సీఏ ఆంజనేయులు అయితే ప్రస్తుతం ఏసీబీ ట్రాప్ లో ఉన్నారు. మాదిరి. థ్యాంక్ యూ వర్మ.